Hey guys, welcome back to my channel Dream Bus 94. సో ఇప్పుడున్న ఈ కాలంలో డిగ్రేడ్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు. అలాంటివి ఎప్పుడు చేయొద్దని, ఒకవేళ చేసినా కానీ ఇప్పటి నుంచి అన్న మారండి. ఎందుకంటే అలాంటివి చేస్తే మాత్రం చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, చాలా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనము దీన్ని ఎవరి మీద ప్రయత్నించినా కూడా ఎవరి మీద ప్రయత్నించాలి, ఎవరి మీద లేదు అనేది నేనైతే చెప్పను. ఎందుకంటే ఇలాంటివి అసలు జరగకూడదు, ఎక్కడా జరగకూడదు. అది ఇప్పుడే ఆగిపోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ మనము దీన్ని ట్రై చేస్తే ఎవరి మీద చెయ్యొచ్చు అని నేను చెప్తున్నాను, వినండి. ఎవరి మీద చెయ్యొచ్చు అంటే ఇప్పుడు ఒకవేళ మీరు టెస్ట్ చేశారనుకోండి, ఒక స్ట్రాంగ్ పర్సన్ మీద, లైట్ తీసుకునే అబ్బాయి మీద మీరు ప్రయత్నించారనుకోండి, ఆ అబ్బాయి అంతగా ఎక్కువగా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే అతను ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఏ టాపిక్ని ఎక్కువగా తీసుకోవాలి, ఏ మాటల్ని ఎక్కువగా తీసుకోవాలి, దేన్ని సీరియస్గా తీసుకోవాలి, దేన్ని వదిలేయాలి, దేన్ని వేస్ట్గా చూడాలి, దేన్ని ఇంపార్టెంట్గా చూడాలనేది, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది అయితే ఆ అబ్బాయికి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి సో ఆ అబ్బాయి ఇది వేస్ట్, దీన్ని పక్కన పెట్టేద్దాం, సో ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని తీసుకుందాం అనేది అయితే అబ్బాయికి అయితే కొంచెం నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో అంతగా పట్టించుకొని మనం ఎంత డిగ్రేడ్ చేసినా ఆ అబ్బాయి వచ్చేసి దాన్ని అంత సీరియస్గా తీసుకోవడం, చాలా సింప్లిసిటీగా, చాలా బాగా నీట్గా దాన్ని అంతగా ఏమీ సీరియస్గా తీసుకోకుండా దాన్ని అయితే చాలా క్యాజువల్గా అయితే తీసుకొని ఆ అబ్బాయి అయితే ఊరికే అయిపోతాడు. అండ్ ఆ అబ్బాయికి తెలుసు కాబట్టి అతను మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి, స్ట్రాంగ్ పర్సన్స్కి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో అతనైతే అంతగా ఎక్కువగా పట్టించుకోకపోవచ్చు, లైట్ తీసుకోకపోవచ్చు. సో కానీ మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ మనము ఎవరైనా మనము సెన్సిటివ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే చాలా అంటే చాలా మనసుకైతే తీసుకుంటారు వాళ్ళు. దానివల్ల వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అండ్ మన మీద కూడా రావచ్చు. అండ్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే తెచ్చేకైతే చూస్తారు. అండ్ వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్, ఏమన్నా కూడా చాలా తొందరగా తీసేసుకుంటారు, తొందరగా భయపడిపోతారు, తొందరగా వాళ్ళు అయితే హర్ట్ అవుతారు. సో అందుకే వాళ్ళని ఎంత నీట్గా కంట్రోల్ చేయాలో అంత నీట్గానే కంట్రోల్ చేయాలి. వాళ్ళని బాగా చూసుకుంటేనే మనం కూడా బాగుంటాం. లేకపోతే ప్రాబ్లమ్స్ వాళ్ళ వల్ల చాలా ఎక్కువగా వస్తాయి, కాన్సిక్వెన్సెస్ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళని టచ్ కూడా చేయకూడదు. ఏం చేసినా సరే చాలా నీట్గా, క్లీన్గా, మెల్లగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, మంచి మాటలతో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే మనము ఇలాంటివి ముందుగానే ఎవరికైనా ఉన్నా కూడా ఇప్పుడే మర్చిపోండి అండ్ మారిపోండి. దాన్ని ఒకవేళ మైండ్లో వచ్చినా కూడా తీసేసి మన మైండ్ని డైవర్ట్ చేసుకుంటేనే మీకు ప్రాబ్లమ్స్ లేకోకుండా హ్యాపీగా మీరైతే కెరియర్ మీద దృష్టి పెట్టి దాంట్లో ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేసి పైకి అయితే వస్తారు. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్.